ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. చాలామంది దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, ఆయన పాత్రలుగా వాడుకోవాలని చెప్పి ఎంతగానో ఆశపడేవారిగా ఉంటారండి. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, మన యందు ఆనందించాలన్నా, మనల్ని రెండంతలుగా దీవించాలన్నా, మనను ఆయన పాత్రలుగా వాడుకోవాలన్నా, దేవుడు మొదటగా మనల్ని చూసి, మనల్ని పరీక్షించి, మనల్ని పరిశుద్ధపరిచి, దేవుడు తర్వాత మనల్ని వాడుకునేవాడిగా ఉంటాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఆహారం తినేటప్పుడు మనం ఒక ప్లేట్‌ను దాన్ని మొదటగా చూసి అది మంచిగా లేనట్టయితే దాన్ని వాష్ చేసి మనం దాన్ని భోజించడానికి వాడుకునే వారిగా ఉంటాము. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలన్నా, మనల్ని తన పాత్రలుగా వాడుకోవాలన్నా, మనల్ని రెండంతలుగా దీవించాలన్నా, మన యందు ఆనందించాలన్నా, దేవుడు మనలో ఉన్న అవలక్షణాలను తీసివేసి, మనలో ఉన్న వ్యర్థమైన ఆలోచనలు, తలంపులను, దుష్ట ఆలోచనలు తీసివేసి, మనల్ని పరిశుద్ధపరిచి, తర్వాత మనల్ని ఆశీర్వదించేవాడిగా, మనల్ని హెచ్చించేవాడిగా, మనల్ని రెండంతలుగా దీవించేవాడిగా, మనకు అనేక ఆత్మలనిచ్చి, మనల్ని ఆయన పాత్రలుగా వాడుకోవాలని చెప్పి చూసేవాడిగా ఉంటాడండి. కాబట్టి ఈరోజు మీలో ఎవరైనా దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు, నాకెందుకు ఈ పరీక్ష అని చెప్పి అనుకున్న వారిగా ఉన్నట్టయితే, దేవుడు మనల్ని ఆశీర్వదించే ముందు, హెచ్చించే ముందు, ఆయన పాత్రలుగా వాడుకునే ముందు మనల్ని మొదటగా పరీక్షించి, మనల్ని పరిశుద్ధపరిచి వాడుకునే వాడిగా ఉంటాడండి. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచినప్పుడు మనం బాధపడే వారిగా కాక, దేవుడు నన్ను వాడుకోవడానికే నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు అని చెప్పి గుర్తించి, మన జీవితంలో మనము దేవుని యందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి ముందుకు సాగే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.